హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బీచ్ రోడ్లో ఉన్న కుంభాభిషేకానికి వచ్చామండి. ఇక్కడ రావణాసురుడు టెంపుల్ అండి. రావణాసురుడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుందండి, ఈశ్వరుని గుడి అండి. ఇది చూడగలరు మీరు అక్కడ విజువల్స్. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అభిషేకం చేస్తారండి. కోటి లింగాల్ని ప్రతిష్ఠించి అభిషేకం చేస్తారండి నవరాత్రిలో. చూశారు కదా, ఇక్కడ గుడి ఎంట్రన్స్ అండి. ఇది గుడి ఎంట్రన్స్. ఈ గుడికి ప్రత్యేకత 3 ముఖద్వారాలు ఉంటుందండి. 3 ముఖద్వారాల్లో ఒక ద్వారంలో రావణాసురుడు ఉండగా, మరొక ద్వారంలో అమ్మవారు ఉండగా, 3వ ద్వారంలో మనకి సూర్య భగవానుడు ఉంటాడండి. ఈ రావణాసురుడి ఎంట్రన్స్లో మనకి నేరుగా శివుని విగ్రహ రూపంలో ఉంటుందండి. దానికి ఆపోజిట్ వచ్చేసి లింగాకారంలో ఉంటుంది. చూడగలరు మీరు ఈ విజువల్స్లో. ఇక్కడ చాలామంది దేవతలు ప్రతిష్ఠించబడి ఉంటారండి. ఇక్కడ 2 ఫ్లోర్లు ఉంటుందండి. ఆ 2 ఫ్లోర్లలో దేవీ దేవతలు కొలువై ఉన్నారండి. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి చాలా పండుగని ఘనంగా నిర్వహిస్తారండి. ఇక్కడ చూశారు కదండి, నంది ఒక 20 నుంచి 30 అడుగుల్లోపు ఉంటుందండి నంది. చాలా సౌందర్యంగా, చాలా నీట్గా పెట్టారండి ఈ గుడి. చూసారు కదా, 2 ఫ్లోర్లు అండి. ఇక్కడ లింగాకారం చూసారు కదా ఎలాగుందో. చాలా మంది దేవీ దేవతలు కొలువై ఉన్నారండి ఇక్కడ. చూడండి విజువల్స్ ఎలాగున్నాయో. ఇప్పటికీ సంరక్షిస్తున్నారండి ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ని మనం బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూశారు కదా, మరి ప్రతి ఆదివారం ఇక్కడ సంత జరుగుతుంది. చేపల మార్కెట్ అండి. ఇక్కడ దొరకలేని చేపలు అంటూ ఉండదండి. చూశారు కదా, అమ్మవారు అని చెప్పాను కదండి. 2వ ముఖద్వారంలో ఏదండి అమ్మవారు. 3వ ముఖద్వారం చివరిగా ఉంటుందండి. అది కూడా చూపిస్తాను రండి. చూసారు కదా, ఇక్కడ అభిషేకం చేసే టైంలో ఆ నీళ్ళు అనేది చాలా వరకు ఇంకిపోయి ఉంటుందండి. చాలా లోపలికి వెళ్ళిపోద్ది అభిషేకం చేసే టైంలో అండి. ఇది బీచ్ అండి. చూసారు కదా, సముద్రం. 3వ ముఖద్వారం చెప్పాను కదండి. ఇదిగోండి 3వ ముఖద్వారం విష్ణు భగవానుడిది. చూసారు కదా, 3 ముఖద్వారాలు అండి. ఇక్కడ చూసారు కదండి విజువల్స్. 2 ఫ్లోర్లు అండి. ఇక్కడ నుంచి మనం బీచ్ రోడ్డుకి ఒకసారి వెళ్దాం రండి. ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు అనేది ఉంటుందండి బీచ్ రోడ్లో. అక్కడ బీచ్ రోడ్ నుంచి కొంచెం ఎదురుకి వెళ్తే మీకు సమ్మర్ క్యాంప్స్, స్కేట్ బోర్డు అలాంటివన్నీ చాలా పిల్లలకి నచ్చే విధంగా పెట్టారండి. అది కూడా మీరు చూడగలరు. చూసారా, సమ్మర్ క్యాంప్స్ అండి. స్కేట్ బోర్డు, రకరకాల గేమ్స్ ఉన్నాయండి. ఇంకా మీరు కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ స్విమ్మింగ్ పూలు, వాటర్ డ్యాన్సు అవి కూడా పెట్టారండి. శిల్పారామం అండి అది.